కలిసి ఉంటే కలదు సుఖం అని అధినేతలు చెప్తున్నారు. మీరెక్కిన పల్లకి మేమెందుకు మోయాలని కింద క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం కూటమి నేతల్లో విభేదాలు మరింత ముదిరినట్టే కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. నియోజకవర్గంలో జనసేన టీడీపీ నేతల ఆధిపత్య పోరు చాన్నాళ్లుగా ఉంది. అయితే ఇప్పుడు అది మరింత ముదిరినట్టుగా కనిపిస్తోంది. నిన్న బహిరంగ సభలో టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన నేతలు. ఎమ్మెల్యే ముందే టీడీపీ జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గిడ్డి సత్యనారాయణ ఈ ఒక్క టర్మ్కే ఎమ్మెల్యే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన వల్లే తెలుగుదేశం గెలిచిందనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడితే ఎలాగా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. గిడ్డి సత్యనారాయణ గారు ఈ ఒక్క టర్మ్కే పరిమితం. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ఈ సీట్ అనే పరిస్థితికి ఇక్కడ వ్యక్తులు ప్రసారం చేస్తున్నారు. నెక్స్ట్ టికెట్ తెలుగుదేశానికి ఇస్తాం లేకపోతే ఇంకొకరికి ఇస్తామని చెప్పి నాయకుడు ఎవరో మరి ఆ తెలుగుదేశం నాయకులు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ టికెట్ డిసైడ్ చేయడానికి అతనెవరు? తెలుగుదేశం నేతల తీరుపై అసహనంతో ఉన్న కార్యకర్తలు స్థానిక నేతలకు జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని జనసేన నేతలకు సూచించారు. అలా కాదని కూటమి నేతలు వ్యవహరిస్తే వారికి తానే సమాధానం చెప్తానని అన్నారు. మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి 15 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. పదే చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏమీ చేయలేవు. ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేను దాన్ని చేస్తాను తప్పనిసరిగా. ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. కూటమి ధర్మాన్ని పాటించాలి. కూటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకి ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను సమాధానం చెప్తాను. అంచేత మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం లేదు.